తిరుమలలో ఈ 365 రోజులు వైకుంఠ ఏకాదశి పుణ్యం ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే మామూలుగా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఉత్సవాలు వెళ్తారు. అప్పుడు ఆ ఒక్కరోజు మాత్రం ఆ ఉత్తర ద్వారం తెరిచి ఉంచి అందులో నుంచి ఉత్సవాలు విశేష తిరువాభరణాలతో అలంకారమే వెళ్తే భక్తులందరూ గోవిందనామాలతో వెనక వెళ్తారు. ఆ వైకుంఠ ద్వారం గుండా వెళ్తే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేది వైష్ణవ సాంప్రదాయం. తిరుమలలో ఉత్తర ద్వారం లేదు. సుమారు 11వ శతాబ్దంలో ఆనంద నిలయ విమానాన్ని పెద్దది చేసినప్పుడు క్రింద గోడలు ఆ బరువును తీసుకోవడానికి గోడలను ఫోర్టిఫై చేసినప్పుడు ఇప్పుడున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పడింది. ఆ వైకుంఠ ప్రదక్షిణాన్నే మనం ఇప్పుడు వైకుంఠ ద్వారంగా మనం వాడుకుంటూ ఉన్నాం అంతే. కానీ అది ఉత్తరముఖం కాదు. కానీ విశేషం ఏమంటే ఆనంద నిలయ విమానంలో ఉత్తరముఖంగా పరమపదనాథులు వేంచేస్తున్నారు. స్వామివారు వైకుంఠంలో ఎలా ఉంటారో పరవ్యూహంలో వేంచేస్తున్నారు. తర్వాత వాయవ్యమూలలో విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆయన ఉత్తరముఖంగా ఉంటారు. కాబట్టి స్వామివారిని లోపల మూలవలను దర్శించుకొని ప్రదర్శనంగా వచ్చినప్పుడు ఉత్తరముఖంగా ఉన్న పరమపదనాథుల్ని విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకున్న ఫలితం కలుగుతుంది అనేది అది 365 రోజులు దర్శనం ఉంటుంది.